హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. యానిమే కిడ్స్ తో పాటు అడల్ట్స్ కూడా దగ్గర అవడానికి నరుటో చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే నరుటోలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు వెల్ డెవలప్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ కి మధ్య స్టోరీస్ తో పాటు పర్ఫెక్ట్ గా ఫామ్ అయ్యే బాండింగ్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. అలా పర్ఫెక్ట్ గా ఒకరి వల్ల మరొకరు ఇబ్బంది పడే స్టేజ్ నుండి దోస్త్ మేరా దోస్త్ అనే స్టేజ్ కి చేరుకుని చివరికి ఒకరి కోసం మరొకరు ప్రాణాలు ఇచ్చేసే స్థాయికి చేరుకుంటుంది నరుటోలో నరుటో అండ్ కురామా మధ్య బాండింగ్. ఈ నరుటో అండ్ కురామా డ్యూయో కలిసి ఉంటే బ్యాటిల్ ఫీల్డ్ లో ఎలాంటి విలన్ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ విలన్ కి తడిసిపోవాల్సిందే, అదే చెమటలతో. కానీ అన్ఫార్చునేట్లీ ఇలాంటి పవర్ఫుల్ పెయిర్ అయిన వీరిలో ఇషికితో జరిగిన బ్యాటిల్లో నరుటోని ఒంటరిగా వదిలేసి కురామా చనిపోతాడు. మరి కురామాని కోల్పోయిన తర్వాత నరుటో పని అయిపోయినట్లేనా? అసలు కురామా లేని నరుటో స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అండ్ ఫ్యూచర్ లో కురామాని మించిన పవర్ నరుటో యూజ్ చేయగలిగే వీలుందా? ఇలాంటి విషయాల గురించే ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అరే, నీ పనిలో నువ్వు ఉన్నావు. నాకు పిచ్చ బోర్ కొడుతుంది తెలుసా. బోర్ కొడుతుందా? అయితే మన వీడియోస్ చూడు. చేసేదే నెలకొక వీడియో, మళ్ళీ వీడియోస్ చూడమని సలహా. అయితే సినిమా టికెట్స్ బుక్ చెయ్యి. అరే బాబు, ఇది మంత్ స్టార్టింగ్. ఈఎంఐస్కి ఎంట్రీ రెంట్లకే డబ్బులు మొత్తం ఖాళీ. ఇంకా మూవీ టికెట్స్కి ఎక్కడి నుంచి వస్తాయరా నాకు? ఓ, అదా నీ ప్రాబ్లం. సరే అయితే నీకు 3D యానిమేటెడ్ మూవీ ఓకేనా? ఓకేరా. ఇంతకీ మూవీ నేమ్ ఏంటి? మహావతార్ నరసింహ. హో అలాగా. సరే, ఇక నా పని నేను చూసుకుంటా. ఉండా మరి. ఏమైందిరా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీకేమైనా నా మీద కోపం ఉందనుకో, కొట్టు తిట్టు. అంతేగాని అసలు ఆ క్వాలిటీ లేని ఇండియన్ యానిమేషన్ మూవీస్కి టికెట్స్ బుక్ చేసి ఎందుకురా చంపుతావు? మహావతార్ నరసింహ అలా కాదులేరా. ఈ మూవీ కాంతారా, సలార్ లాంటి హిట్ మూవీస్ తీసిన హుంబాలే స్టూడియోస్ నుండి వస్తుంది. అదీ కాకుండా ప్రెజెంట్ వరల్డ్ వైడ్ గా నడుస్తున్న మూవీ ట్రెండ్ కి తగ్గట్టుగా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అని 2037 దాకా మూవీస్ ని ప్లాన్ చేసుకుని మన భగవంతుని అవతారాల విశిష్టతను ఆ మూవీస్ ద్వారా తెలపాలనుకుంటున్నారు. లాస్ట్ టైం కూడా నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి ఆదిపురుష్ మూవీకి తీసుకెళ్ళావు. రవ్వట్టు కళాఖండం రుచి చూపించావు. అరే, అన్నీ అలా ఎందుకవుతాయి? మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ వాళ్ళు టైం తీసుకుని యానిమేషన్ అండ్ విజువల్స్ లో హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ ని తీసుకొచ్చినట్టున్నారు. కావాలంటే యూట్యూబ్ లో తెలుగులో రిలీజ్ అయ్యున్న మహావతార్ నరసింహ టీజర్ గ్లిమ్స్, భక్త ప్రహ్లాద, హిరణ్యకశ్యప ప్రోమోస్ లోని స్టన్నింగ్ విజువల్స్ నువ్వే చూడు. నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి, అది కూడా ఇలాంటి జెన్యూన్ అటెంప్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేస్తే ఇండియన్ యానిమేషన్ ఇండస్ట్రీ కూడా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది. కాబట్టి సరే, నాకు కూడా సినిమా టికెట్ బుక్ చేయి. నేను టికెట్స్ బుక్ చేస్తున్నానని నీకు చెప్పానా? మరి ఎలా? ఈ మంత్ 25న రిలీజ్ అవబోయే మహావతార్ నరసింహ మూవీకి బుక్ మై షోలో ఐఆమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేసి ఆ స్క్రీన్ షాట్ ని తీసుకుని మన వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ లో అప్లోడ్ చేస్తే మన ఛానల్ తరపున 5 లక్కీ విన్నర్స్ కి మూవీ టికెట్స్ గివేవేగా ఇస్తున్నారు. అండ్ ఇలా ఐఆమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేయటం వల్ల మహావతార్ నరసింహకి మన చుట్టూ ఉన్న థియేటర్స్ లో స్క్రీనింగ్ కి ఛాన్సెస్ పెరుగుతాయి. అంటే నీ ఫ్రీ టికెట్ కోసం ఇప్పుడు నువ్వు స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తావు, మరి నాకో? వీడిలా లేట్ చేయకుండా నాలాగా మీరు కూడా ఫాస్ట్ గా మహావతార్ నరసింహకి బుక్ మై షోలో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేసి ఆ స్క్రీన్ షాట్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ లో అప్లోడ్ చేసి మూవీకి సపోర్ట్ చేసి ఫ్రీ టికెట్స్ విన్ అయ్యే ఛాన్స్ ని పొందండి. నరుటోలోని టైల్ బీస్ట్లకి చాలా మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ చక్ర రిజర్వ్స్ ఉంటాయి. అలాంటి ఒక టైల్ బీస్టే మన నరుటోలో ఉండే కురామా. ఇంకా చెప్పాలంటే కనిపించిన 10 టైల్ బీస్ట్లో నుండి 10 టైల్ బీస్ట్ ని మాత్రమే పక్కన పెడితే మిగిలి ఉన్న 9 టైల్డ్ బీస్ట్లన్నిటిలోకి కురామానే మోస్ట్ స్ట్రాంగెస్ట్ టైల్డ్ బీస్ట్. ఎందుకంటే ఎన్ని ఎక్కువ టైల్స్ ఉంటే అంత ఎక్కువ చక్ర రిజర్వ్స్ ఆ టైల్ బీస్ట్ లో ఉంటాయి అని ఒక థియరీ ఉంది. మిగతా టైల్ బీస్ట్లతో కంపేర్ చేస్తే కురామాకి డిస్ట్రక్టివ్ క్యాపబిలిటీ అంటే విధ్వంసం చేసే శక్తి కూడా ఎక్కువే. దీన్ని ప్రూవ్ చేస్తూనే నరుటోలో ఉన్న తన సగం చక్ర రిజర్వ్స్ తోనే 4th గ్రేడ్ నింజా వార్లో ఒకేసారి 5 టైల్డ్ బీస్ట్లని ఓవర్ పవర్ చేస్తాడు కురామా. సో దీన్ని బట్టి కురామా చక్ర ఎంత మ్యాసివ్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమే బాగా తెలిసిన మినాటో కురామా లీఫ్ విలేజ్ పై అటాక్ చేసినప్పుడు హాఫ్ ఆఫ్ ది కురామా చక్రాన్ని తనలో హోల్డ్ చేసుకుని మిగతా హాఫ్ ని నరుటోలో ప్లేస్ చేసి 8 ట్రైగ్రామ్స్ అనే సీల్ తో లాక్ చేస్తాడు. అయితే కురామా నరుటోకి వీక్నెస్ కాకుండా ఒక స్ట్రెంగ్త్ అవ్వాలి అని ముందుగానే ఆలోచించిన మినాటో ఈ 8 ట్రైగ్రామ్ సీల్ ని కురామాని లాక్ చేయడానికి యూజ్ చేస్తాడు. ఎందుకంటే ఈ సీల్ అనేది టైల్ బీస్ట్లు వారి హోస్ట్ లైన జుంజురుకి హెల్ప్ చేసేలా డిజైన్ చేయబడింది. అలా టైల్ బీస్ట్లు వాటి చక్రాతో ఎప్పుడైతే హెల్ప్ చేస్తూ
వారి జూనియర్ కిస్ తో కోఆర్డినేట్ అయ్యి ఒక బాండ్ ఫార్మ్ చేసుకుంటాయో అప్పుడు ఈ సీల్ అనేది చిన్నగా వీక్ అయ్యి చివరికి టైల్ బీస్ట్లకు ఫ్రీడమ్ లభిస్తుంది. దీని కారణంగానే మొదట్లో నరుటోని ఇబ్బంది పెట్టిన కురామా చక్ర చివరికి నరుటోకి గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అయ్యింది. ఆ స్ట్రెంగ్త్ తోనే నరుటో ఫిజికల్ కేపబిలిటీస్ లైక్ స్ట్రెంగ్త్, స్పీడ్ అండ్ డ్యూరబిలిటీస్ లాంటివి ఇంక్రీజ్ అవటం, దాదాపుగా ఎలాంటి గాయాలైనా సరే ఇన్స్టంట్ గా హీల్ అవటం, 9-tailed చక్ర మోడ్, కురామా అసురా మోడ్ అండ్ బ్యారియన్ మోడ్స్ లాంటి పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ లోకి స్విచ్ అయ్యి ఎవరూ అడ్డుకోలేని ఎనిమీస్ ని అణిచివేయటం, డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ టైల్ బీస్ట్ బాంబ్స్ అటాక్స్ యూజ్ చేయగలగటం, 6-patch సేజ్ మోడ్ పవర్స్ ని కురామా చక్రాన్ని యాడ్ చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లటం, బ్యాటిల్లో కురామా చక్రాన్ని మిగిలిన వారికి షేర్ చేసి టెంపరీగా వారి పవర్స్ బూస్ట్ అవటం లాంటివి జరిగాయి. మరి ఇలాంటి నరుటో గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అయిన కురామా లేకపోతే నరుటో నథింగ్. నరుటో పుట్టినప్పటి నుండి తనలో చిన్న చిన్న అమౌంట్స్ లో కురామా చక్ర అనేది లీక్ అవుతూ ఉంది. అలా అని కురామా చక్ర లేకపోతే నరుటో నథింగ్ అని చెప్పడం కూడా చాలా రాంగ్ అవుతుంది. ఎందుకంటే నరుటో మదర్ ఒక ఉజుమాకి క్లాన్ మెంబర్. మిగతా వారితో కంపేర్ చేస్తే ఈ ఉజుమాకి క్లాన్ మెంబర్స్ దగ్గర స్ట్రాంగ్ లైఫ్ ఫోర్స్ అండ్ టైల్ బీస్ట్లను సైతం తమలో సీల్ చేసి ఉంచగలిగే యూనిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ చక్ర రిజర్వ్స్ ఉంటాయి. ఈ విషయాన్ని మాంగాలో కకాషి నరుటో చక్ర తన చక్ర కంటే కూడా 4 times ఎక్కువ అని చెప్తాడు. ఇది జరిగింది నరుటో ఒక కిడ్ గా ఉన్నప్పుడే. అలాంటిది ఇప్పుడున్న నరుటో చక్ర ఇతర నింజాస్ తో కంపేర్ చేస్తే ఎంత ఉండొచ్చు అని మీరే ఒక అంచనా వేసి కామెంట్ చేయండి. అంతేకాకుండా ఒక ఉజుమాకి కావటం వల్ల మిగిలిన వారితో కంపేర్ చేసినట్లయితే నరుటోకి అయిన గాయాలు కూడా ఫాస్ట్ గానే హీల్ అవుతాయి. మరీ కురామా ఉన్నప్పుడు అంత ఫాస్ట్ గా హీల్ అవ్వవు, కానీ మిగతా నింజాస్ తో కంపేర్ చేసినట్లయితే ఇప్పటికీ నరుటో గాయాలు ఫాస్ట్ గానే హీల్ అవుతాయి. ఇన్ని స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నా సరే మనం ఈ ఉజుమాకి క్లాన్ మెంబర్స్ ని నరుటో సిరీస్ లో చాలా తక్కువ మందినే చూసాం. మరి ఇంత పవర్ఫుల్ ఉజుమాకి క్లాన్ అసలు ఎక్కడి నుండి వచ్చింది, వీరికి అసలు ఏమైంది, మిగతా ఉజుమాకి క్లాన్ మెంబర్స్ ఏమైపోయారు అనే విషయాలు తెలుసుకోవాలని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. కురామా లేని నరుటో 9-tailed చక్ర మోడ్, అసురా కురామా మోడ్ అండ్ బ్యారియన్ మోడ్ లాంటి పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉపయోగించలేకపోవచ్చు. అయినప్పటికీ నరుటో దగ్గర తన చుట్టూ ఉన్న నేచర్ ఎనర్జీని కంట్రోల్ అండ్ అబ్జర్వ్ చేసుకుని పెయిన్ లాంటి పవర్ఫుల్ ఎనిమీస్ ని ఎదుర్కోగలిగే సేజ్ మోడ్ అండ్ హగురామో ఇచ్చిన 6-path సేజ్ మోడ్ లాంటి డివైన్ మోడ్స్ కూడా ఉన్నాయి. వీటితో నరుటో ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఎలివేట్ అవడం, సెన్సరీ ఎబిలిటీస్ తిరుగు లేకుండా ఎన్హాన్స్ అవటం, కొత్త టెక్నిక్స్ ని యాక్సెస్ చేయగలగటం, లెవిటేట్ అవటం, ట్రూత్ సీకింగ్ ఆర్ట్స్ తో అటాక్ అండ్ డిఫెండ్ చేసుకోగలగటం, అబ్బో ఇంకా ఇలాంటివి చాలానే చేయొచ్చు. మెయిన్లీ చెప్పాలంటే నరుటో స్టార్టింగ్ లో విండ్ నేచర్ చక్ర యూజరే అయినప్పటికీ 6-path సేజ్ మోడ్ తర్వాత నరుటో వరల్డ్ లోని 5 బేసిక్ చక్రాస్ అయిన ఫైర్, వాటర్, ఎర్త్, విండ్ అండ్ లైట్నింగ్ అన్నిటినీ యూజ్ చేయగలిగే అతి కొద్ది మందిలోంచి ఒకటిగా మారతాడు. అంతేకాకుండా నరుటో ఈ 5 చక్రాస్ ని డిఫరెంట్ కాంబినేషన్స్ లో మిక్స్ చేసి కొత్త అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తో అటాక్ చేసి ఎనిమీస్ ని ఈజీగా సర్ప్రైజ్ చేయొచ్చు. ఇక 4th గ్రేట్ నింజా వార్ లో ఒబిటో కంట్రోల్ నుండి తమని రిలీజ్ చేసిన నరుటోకి ఆ టైల్ బీస్ట్లన్నీ వాటి చక్రాల నుండి కొంత పోర్షన్ ని షేర్ చేసుకుంటాయి. ఆ చక్ర రిమైనింగ్స్ అనేవి నరుటోలో ఇప్పటికీ ఉంటాయి. ఆ టైల్డ్ బీస్ట్ల చక్రాతో నరుటో కొంతవరకు ఆ టైల్డ్ బీస్ట్ల డిఫరెంట్ స్పెషల్ టెక్నిక్స్ ని అండ్ కేకే గెన్కైస్ ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ నరుటో వరల్డ్ లో బ్యాటిల్స్ లో మేజర్ రోల్ ప్లే చేసే సమ్మనింగ్స్. ఈ సమ్మనింగ్స్ విషయానికి వస్తే నరుటో ముఖ్యంగా గామాబుంటో, గామాకిచి, ఫుకాసాకు అండ్ షీమా అనే టోర్ట్స్ లను సమ్మన్ చేయగలడు. ఈ టోర్ట్స్ లో ఫుకాసాకు అండ్ షీమా చాలా ఏజ్డ్ ఫ్రాగ్స్, వీరికి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంటుంది అండ్ వీరే నరుటో అండ్ జురాయాకి సేజ్ మోడ్ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. ఇక గామాబుంటా టోర్ట్స్ అందరికీ కూడా కింగ్. గామాబుంటా ఎంత పవర్ఫుల్ అంటే ఏకంగా ఒక టైల్డ్ బీస్ట్ తో ఫైట్ చేయగలిగే కేపబిలిటీ తనకుంటుంది. సో ఈ సమ్మనింగ్స్ తో నరుటో ఒక టైల్డ్ బీస్ట్ లెవెల్ థ్రెట్ కి ఏమాత్రం తగ్గడు. వీటితో పాటు తన షాడో క్లోన్స్ తో రసింగ్ అండ్ టెక్నిక్స్ తో బ్యాటిల్లో అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా వేసే స్ట్రాటజీస్, పిలిస్తే వచ్చే వేల మంది పవర్ఫుల్ నింజా అలైస్ నరుటోకి కురామా లేనప్పటికీ ఎప్పుడు వెన్నంటే ఉంటారు. సో నరుటోలో కురామా లేకపోవటం అనేది పెద్ద లాసే, కానీ కురామా లేకపోతే నరుటో పవర్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయాయి అనుకోవటం మాత్రం పొరపాటు.
తన నెవర్ గివ్ అప్ నేచర్ తో నరుటో ఇప్పటికీ ఒక బీస్టే. ఇక కురామాని కోల్పోయిన నరుటో ఫ్యూచర్ లో వేరే పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని అన్లాక్ చేసే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. మరి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ విషయానికి వస్తే కురామా లేనప్పటికీ మిగిలిన టైల్డ్ బీస్ట్ల పవర్స్ ని నరుటో కొంతవరకు ఇప్పటికీ యూజ్ చేయగలడు. అలాంటిది నరుటోకి అవసరమైతే ఆ టైల్డ్ బీస్ట్లు నరుటోని తమ జుంజురికిగా యాక్సెప్ట్ చేయవా? అసలే నరుటో అంటే ఆ టైల్డ్ బీస్ట్లకి సాఫ్ట్ కార్నర్ ఉంది. సో ఈ 8 టైల్డ్ బీస్ట్లకి జుంజురుకిగా నరుటో మారితే ఖచ్చితంగా తను మళ్ళీ రేస్ లో ముందున్నట్లే. నెక్స్ట్ చూసుకుంటే ప్రెజెంట్ నరుటో వరల్డ్ పై టెక్నాలజీ అండ్ టెక్ గ్యాడ్జెట్స్ ఎఫెక్ట్ చాలానే కనిపిస్తుంది. తన టెక్ మోడిఫికేషన్స్ అండ్ సిబాయ్ అనే ఒక పవర్ఫుల్ ఓత్సుకి సెల్స్ తో అమాడో అనే సైంటిస్ట్ ఇప్పటికే ప్రపంచాన్ని అంతం చేయగలిగేలాంటి విలన్స్ ని క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆ అమాడో తన ప్రాణాలని కాపాడుకోవడానికి లీఫ్ విలేజ్ లో షెల్టర్ తీసుకుని ఉంటున్నాడు. మేబీ అమాడో గాడ్ లెవెల్ పవర్స్ ఉన్న సిబాయ్ ఓత్సుకి సెల్స్ ని యూజ్ చేసి నరుటోకి ఏమైనా యూస్ఫుల్ అయ్యే ఇన్వెన్షన్స్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే నరుటో చేతికి ఇప్పటికే హాషిరామా సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ దగ్గరే అమాడో షిబాయ్ ఓత్సుకి సెల్స్ ని కానీ యూజ్ చేస్తే నరుటో ప్రాక్టీస్ తో హాషిరామలా 9 టైల్స్ ని సైతం ఒక చిన్న పప్పిలాగా పట్టుకునే వుడ్ స్టైల్ రిలీజెస్ ని అండ్ షిబాయ్ ఓత్సుకి ఆమ్నిపోటెంట్ పవర్స్ తో ఒక గాడ్ లెవెల్ షినోబిగా ఎవాల్వ్ అవ్వచ్చు. నరుటో పవర్ఫుల్ గా మారడానుకున్న మరొక వే తన మదర్ క్లాన్ అయిన ఉజుమాకి టెక్నిక్స్ ని పవర్ఫుల్ అండ్ ఫర్బిడెన్ సీలింగ్ జుట్యూస్ ని నేర్చుకొని కూడా నరుటో పవర్ఫుల్ గా మారచ్చు. అండ్ చివరిగా నరుటో ఫ్యాన్స్ కి ఒక చిన్న స్పాయిలర్ తో హ్యాపీనెస్ ని క్రియేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అదేంటంటే నరుటో మాంగా ప్రకారం 9 టైల్స్ చక్ర ఇప్పటికీ నరుటో కూతురైన హిమావరిలో ఉంటుంది. సో ఈ చక్రాతో నరుటో ఫ్యూచర్ కి ఎలాంటి పాసిబిలిటీస్ ఉండొచ్చో మీరే కామెంట్ చేయండి. అలానే ఖచ్చితంగా మహా అవతార్ నరసింహ మూవీకి బుక్ మై షోలో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ.